నమస్తే. ఆధ్యాత్మిక అహంకారం అంటే వినయం ముసుగులో దాగున్న గర్వం గురించి మనం ఈరోజు చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. మనం మనలోని అహంకారాన్ని పూర్తిగా వదిలేశామని భ్రమపడే సమయంలోనే ఆ గర్వం వినయం అనే కొత్త ముసుగు వేసుకుని మనల్ని ఎలా మోసం చేస్తుందో ఈ సమాచారం చాలా స్పష్టంగా వివరిస్తుంది. మొదటిది, ఈ మోసపూరితమైన అహంకారం అసలు ఎలా పుడుతుందో చూద్దాం. ఒక భిక్షువు చాలా సాధారణమైన రంగు వెలిసిన వస్త్రాలు ధరించి కఠినమైన నియమాలతో ఉంటూ తనలో గర్వం పూర్తిగా నశించిపోయిందని బలంగా నమ్ముతాడు. అలా నమ్మడం వల్లే తన మనసును గమనించుకోవడం మానేస్తాడు. సరిగ్గా అక్కడే ఈ వినయం అనే ముసుగులో ఒక సరికొత్త అహంకారం పుట్టుకొస్తుంది. రెండవది, ఇక్కడ మనం గమనించాల్సిన ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. అదేమిటంటే ప్రాపంచిక గర్వానికి, ఆధ్యాత్మిక గర్వానికి పెద్దగా తేడా లేదు. బయట ఒక వ్యక్తి తన సంపదను చూసుకుని ఇతరులను ఎలాగైతే తక్కువ చేసి చూస్తాడో, అలాగే ఈ వినయపూర్వకమైన భిక్షువు కూడా ఖరీదైన వస్త్రాలు ధరించే ఇతర భిక్షువులను చూసి చులకన చేస్తాడు. రూపాలు వేరైనా సరే ఈ రెండూ అత్యంత ప్రమాదకరమైన గర్వాలే కదా. చివరగా, ఈ ఆధ్యాత్మిక అహంకారం ఎందుకంత ప్రమాదకరమంటే అది ఆ భిక్షువుకు అస్సలు కనిపించదు. నిజమైన వినయమనేది మనం వేసుకునే బట్టల రంగులో ఉండదని బుద్ధుని బోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇతరులను తక్కువ చేసి చూసే నేను అనే అహంకారపు భావన మనలో లేకపోవడమే అసలైన వినయం అని మనం గుర్తుంచుకోవాలి. అహంకారాన్ని పూర్తిగా వదిలేశామన్న గర్వం కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు. కాబట్టి మనం మనస్సును ఎల్లప్పుడూ చాలా నిశితంగా గమనిస్తూనే ఉండాలి.